అందరికీ నమస్తే. హైదరాబాదు హెచ్ఎస్‌సిసిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. 2 డేస్ జరిగింది. కాకపోతే తెలంగాణ ప్రజలకేం సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకి ఎవరికీ తెలవదు కూడా ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అట్లాంటిది. పేరు భారత్ సమ్మిట్. అది భారత్ సమ్మిటా? కాంగ్రెస్ సమ్మిటా? అర్థం కాలేదు. ఎందుకంటే వచ్చినోళ్ళంతా కాంగ్రెసోళ్ళే. రాహుల్ గాంధీ వస్తారు, మీనాక్షి నటరాజన్ ఉంటారు, కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు, ఇంకా మిగతా మొత్తం ఉంటారు. వేరే వేరే దేశాల నుంచి కాంగ్రెస్ సానుభూతి పరులొస్తారు. వాళ్ళ కోసం కార్మిక శాఖ నుంచి 30 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన పైసలు ఖర్చు పెడతారు. భారత్ సంవిధాన్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెడతారు. ఆ ట్రస్ట్ కాంగ్రెస్‌ది. అసలు దాని సారాంశం ఏందో, ఆ సమ్మిట్ ఏందో, దానివల్ల ఏం తేల్చాలనుకున్నారో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ రాజకీయాలు మాట్లాడిపోయాడు. బీజేపీ మీద రాహుల్ గాంధీ మాట్లాడిండు. బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. దానికోసమని పబ్లిక్ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను చెప్తా అసలు ఏం జరిగింది ఈ మీటింగ్‌లో, ఏమేం చేసిండ్రు? అసలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు వచ్చినాయి ఫస్ట్ టైం. ఆ ఫోటోల కోసం ఇదంతా జరిగిందా? చూద్దాం, మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. ఇక మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సిగ్నల్ టీవీ ఫ్యామిలీ మెంబర్ కండి. మీకు రెగ్యులర్‌గా వార్తలు వస్తూ ఉంటాయి. 2 డేస్ సమావేశం జరిగింది. హెచ్ఐసిసి అని హైటెక్ సిటీలో ఉంటుంది. దానికోసం వేరే వేరే దేశాల నుంచి దాదాపు 450 నుంచి 500 మంది ప్రతినిధులు అంటే వాళ్ళందరూ కాంగ్రెస్ సానుభూతి పరులని చెప్తున్నారు. వాళ్ళ ఆ ఎన్‌జీఓనే కాంగ్రెస్‌ది. వచ్చినోళ్ళంతా కాంగ్రెస్ వేరే వేరే దేశాల నుంచి సానుభూతి పరులు. యాక్చువల్‌గా భారత్ సమ్మిట్ అంటే ఏందంటే వేరే వేరే దేశాల నుంచితో పాటు మన దగ్గర ఇండస్ట్రియలిస్టులు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడి తెలంగాణలో ఉన్న వాతావరణం, తెలంగాణ సిచ్యువేషన్ ఏంది, ఏం కథ, అవసరమైతే ఇక్కడున్న నిపుణులు, తెలంగాణలో ఉన్న నిపుణులు, తెలంగాణ ఉన్న మేధావులు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ ఒప్పించి అవసరమైతే తెలంగాణకు నిధులు తీసుకురావాలి. అది అట్లా కాదంట. ప్రపంచ శాంతి కోసం అంట. ప్రపంచ శాంతి కోసం తెలంగాణలో మన కార్మికుల డబ్బులు ఖర్చు పెట్టి ఆడ మీటింగ్ పెట్టాలనా? దానికి రాహుల్ గాంధీ గారు రావాలనా? అది కాంగ్రెస్ సమ్మిట్ అంటారు అందరూ అందుకే. చాలా విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. ఫస్ట్ మనకు ఫోటోతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫోటో. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ లోక్సభ ఎలక్షన్స్ పోయిన సంవత్సరం ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఏప్రిల్ వచ్చింది. సంవత్సరం తర్వాత ఇది ఒక ఫోటోగ్రాఫ్ దొరికింది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి. పాపం రేవంత్ రెడ్డి గారు ఈ ఫోటో లేక హ్యూమిలియేషన్‌కి గురవుతున్నారు. ఈ ఫోటో లేకపోవడంతోన ఆయనకు చెడింది అనేది కాంగ్రెస్‌లో చెప్తారు. కానీ కనీసం కలుస్తలేడు, అసలు అపాయింట్మెంట్ లేదు అనేది చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ ఏం లేదు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది అంటే ఎట్లుంటదంటే, ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ ఆయన. రాహుల్ గాంధీ వస్తే కనీసం పక్కన ఎంత మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలైనా కూర్చొని మాట్లాడి అది ఏమంటారు దాన్ని కన్సర్న్‌లోకి తీసుకోవడం అనమాట. ఇప్పుడు గుంపులో గోవిందా మస్తు పోతాం. మనం కూడా పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి పోతాం. అందరితో పాటు లైన్‌లో నిలబడి అక్షింతలేసి అందరితో పాటు పోయి తినేసి పోతే అది దూరపు చుట్టం అయితది. దగ్గర చుట్టం అంటే ఏందంటే పిల్ల తండ్రో, పిల్లగాని తండ్రో తీసుకొని బావ తిన్నావా? మామ తిన్నావా? ఏంది కొద్దిగా ఆగు మనకు స్పెషల్ ఉంది. లేకపోతే నువ్వు ఒక్కనివే వచ్చినావా? అందరూ వచ్చిండ్రా? పిల్లలందరూ వచ్చిండ్రా? ఉండు ఈ పూట ఉండు. రేపు పోదువు. ఇయాల మొత్తం అది చేయాలా, ఇది చేయాలా. ఇప్పుడు మనం అక్కడ పోతున్నాము. ఇది దగ్గర సంబంధాలు. ఇదేందంటే వాళ్ళు ఇంత దూరం వచ్చిన రాహుల్ గాంధీ కనీసం ఒక మీటింగ్ అన్నా పెట్టిండా వాళ్ళతోన? కాంగ్రెస్ లీడర్‌తో ఒక సమావేశం లేదు. అది రేవంత్ రెడ్డి గారితో అసలు సమావేశం లేదు. ఇది పబ్లిక్‌లో కలిసిన ఫోటోలు ఇవన్నీ కూడా. ఇక నయ్యం ఏదో నవ్వుముఖం పెట్టిండు. ఈయన ఒక్కడే నవ్వుతుండు గట్టిగా. ఈడికొతే ఇగో ఇక్కడ చూడు. ఈయన నవ్వుతుండు, ఆయన నవ్వుతుండు, పక్కన మనము నవ్వుతున్నాం. అంతే నవ్వుతున్నాం. అయితే ఒక వీడియో, చిన్న వీడియో, చాలా చిన్న వీడియో ఉంది. ఆ వీడియోలో మరి ఎందుకట్లా చూడండి ఒకసారి. ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? లేకపోతే చూడండి ఒకసారి. ఎందుకో నాకే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. అది ఇంకోటి ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదని చెప్పేసి వాళ్ళే చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాబట్టి మా చీఫ్ రాహుల్ గాంధీ కాబట్టి నేను అట్లే పోతా అంటే ఇబ్బంది ఏం లేదు ఎవరికి. కానీ అది గవర్నమెంట్ ప్రోగ్రామ్. వీళ్ళు చెప్పిన 30 కోట్లు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ డబ్బులు. చేసిందంతా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు. పెట్టిందేమో గవర్నమెంట్ డబ్బులు. తీరా చూస్తే ఎట్లా ఉరుకుతున్నారు. అదేందో చిన్నపిల్లలు కనుక ఆ జెండా ముందున ఉరుకుతారు చూడు. జగ్గారెడ్డి ముందల జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో పడబోతుంటే వెనక జబ్బాలు పట్టుకుని కొట్టుకుంటూ ఉరుకుతున్నారు. మన జెండా వందనం అప్పుడు ఇట్లా మన దోసకాడు ముందలుంటే ఈ లైన్లో పోతాం కదా మనం. లైన్లో పోయి అక్కడ ముందలుంటే ఉరుకుతాం చూడు అందరిని వదిలేసి. అట్లా అదేందో ఒక ముఖ్యమంత్రి అవసరమైతే రాహుల్ గాంధీతో సమానంగా నడవాలి, పోవాలి. కానీ వేరే వాళ్ళు ముందర పోతారు, వెనక ఉరుకొస్తున్నాడు. ఏందో వాళ్ళ పద్ధతులు ఏందో, వాళ్ళ ఆచారాలు ఏందో మనకు తెలియదు. కానీ పబ్లిక్ మనీతో నిర్వహిస్తున్న సభ కదా. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడిన తెలుసా? ఏమైనా పబ్లిక్ గురించి మాట్లాడినరా?
ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడో విందాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వింటే మనకు పూర్తి విషయాలు అర్థమవుతాయి. ఒకసారి వినండి. When Congress government got elected, expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women, and oppressed castes. We have launched some of the biggest welfare schemes in the history of India. On August 15, 2024, we paid rupees 20,617 crore to 25,50,000 farmers totally debt-free. On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. Farmers in my state get 24/7 free power. We gave a crop input subsidy named by Rait Bharosa of rupees 12,000 per year. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, మేము వచ్చినప్పుడు జనాలకు చాలా హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నప్పుడు జనమంతా ఎదురు చూస్తున్నప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది. మేము వెరీ సింపుల్ మంత్రా వేసేసి అందరినీ సాటిస్ఫై చేసేసినాం. అన్ని సెక్షన్లకు ఏం కావాలంటే అవి ఇచ్చేసినాం. మహిళలకు, విద్యార్థులకు, రైతులకు అన్ని ఇచ్చేసినాం. తెలంగాణ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, చాలా కూల్గా ఉంది. మేము వచ్చిన తర్వాతనే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు, మేమే నెరవేర్చాం. 10 సంవత్సరాల కన్నా మేము సంవత్సరాలనే మొత్తం చేసేసినామని చెప్పేసాం. ఇంకా 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు గవర్నమెంట్ అనేది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. సంవత్సరాలు అన్నీ అయిపోయినాయి, ఇంకెందుకు చదివిందే మళ్ళీ చదువుతామా? 6వ తరగతి అయిపోయింది, 7th క్లాస్ పోతాం, 7th అయిపోతే 8th క్లాస్ పోతాం. ఇంకా మొత్తం అయిపోయింది టోటల్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలో అర్థమవుతలేదు. అట్లే మాట్లాడిండు. ఇంకొక మాట కూడా మాట్లాడిండు, మహిళలు అదానితో పోటీ పడుతున్నాడు తెలంగాణలో. అదాని అంబానీతో పోటీ పడే పరిస్థితులు ఉన్నాయా? పెద్ద పెద్ద బిలియనీర్సే వస్తుండ్రు, వాళ్ళతో పోటీ పడలేక వాళ్ళ బిజినెస్లతోన. మనోళ్ళంట మహిళలకు వీళ్ళు ఇచ్చే పైసలతోన కోటీశ్వరులు చేస్తామన్నారు మహిళలను. వాళ్ళు కోటి రూపాయలు వచ్చినా లేదో తెలియదు, కానీ మహిళలంతా ఈ మహిళా సంఘాల వాళ్ళు అదానితో పోటీ పడుతున్నారంట. ఈ విషయం అదాని కనుక తెలిస్తే అదాని బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతాడు అమెరికాకు. ఆడ చేసుకుంటే దందాలు, నాకు ఈ బిజినెస్ వద్దని. అది కూడా వినండి ఒకసారి. ఆనుమత్యాలు వింటే మనం రాహుల్ గాంధీ ఏం మాట్లాడి విందాం. Telangana is a state where women are treated with equality and respect as part of our culture. Our women have led the struggle for separate state as strongly as our men. For my government, women, farmers and youth are most important stakeholders. We have amazing women entrepreneurs in my state. They are organized into self-help groups. It has 67 lakh members. We want to make 10 million women business successes firms. Our women entrepreneurs are competing with Adani, Ambani and big corporates in running these solar plants. నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు about how we should think about education, how we should think about regaining the democratic space, how we should think there. And each one of us has a particular view on that. So I'm not going to delve too much into the policy position. I'm going to talk to, but the idea is to crush the opposition. We found that all our avenues were compromised. The media, the general atmosphere did not allow us, should be able to come to the center of where we were walking and have a conversation with me or the other leaders there. And so we followed this rule rigorously. As we walked, we talked and walked and talked and walked. I suddenly found రాహుల్ గాంధీ బీజేపీ మీద మాట్లాడడానికే ఈడ మీటింగ్ పెట్టుకోవడం ఎందుకు ఏం అర్థం కాలే. మీరు ప్రపంచంలో శాంతి నెలకొల్పనికే, ప్రపంచంలో ఇంకో ఏందో నెలకొల్పనికే అయితే దాని గురించి మాట్లాడండి. దానికి ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే రాహుల్ గాంధీ రావాల్సిన దానికి మోడీ రావాలి, ప్రధానమంత్రి రావాలి, అవసరమైతే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేత పిలవాలి, అవసరమైతే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పిలవాలి. అప్పుడు కదా శాంతి నెలకొనేది. మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకునే దేశం వల్ల మేము ప్రపంచం అంతా శాంతి నెలకొల్పజేస్తాం. ఇక రాహుల్ గాంధీ చాలా విచిత్రంగా మాట్లాడాడు. మొత్తం మోడీ గురించే మాట్లాడాడు. రాహుల్ గాంధీ స్పీచ్ మొత్తం ఏంది, ప్రతిపక్షాలను బతకనిస్తలేరు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, మాకు మాట్లాడే అవకాశం ఇస్తలేరు, మీడియా మాకు సపోర్ట్ చేస్తలేదు. ఇవి వాళ్ళతోనే ఏం మాట్లాడతారు? అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ వర్జీనియా నుంచి వచ్చిన వాళ్ళు, ఉగాండా నుంచి వచ్చిన వాళ్ళతో ఏం మాట్లాడతారో అర్థం కాలే. ఆ వేదిక ఏంది అసలు?
మీరు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పైన ఈయన ఇక్కడ ఉన్న ప్రతిపక్షం మీద ఆరోపణలు ఈయనకి నా వేదిక. అసలు విషయం ఏంటి అంటే ఈయన తెలంగాణలో ప్రతిపక్షాలను బతకనియ్యింది కాంగ్రెస్. చూసలేరా, పోస్ట్ పెడితే అరెస్ట్, మాట్లాడితే కేసు, జర్నలిస్టుల మీద కేసులు, మాట్లాడే సామాజికవేత్తల మీద కేసులు, ప్రతిపక్ష నేతల మీద కేసులు, కార్యకర్తల మీద కేసులు, జనం మీద కేసులు, అడిగితే రైతుల మీద కేసులు, అందరి మీద కేసులే కదా. ఈడ ఎవరిని మాట్లాడిస్తారు, ప్రతిపక్షమే కాదు అసలు జనానే మాట్లాడిస్తలేరు. రాహుల్ గాంధీ ఏమో ఆ వేదిక మీద ప్రతిపక్షాలు మాట్లాడిస్తలేరని మాట్లాడతారు. ఈ విషయాలంట ప్రపంచం అంతా తీసుకుపోవాలంట వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అంబాసిడర్లుగా పనిచేయాలంట. అదే తృప్తి అర్థం కాలేదు. మన ఇండియా జరిగే పంచాయతీ ఇప్పుడు విదేశీయులు అందరూ వచ్చిర్రు అని అంటే మనం అంతా ఒక దేశం. అసలు మన దగ్గరనే శాంతి లేదని చెప్తుండ్రు రాహుల్ గాంధీ. మా దగ్గరనే శాంతి లేదు, మేమే ప్రశాంతంగా బతలేమని చెప్తుండ్రు. మళ్ళీ వీళ్ళు పోయి ప్రపంచ శాంతి కోసం ఓ మీటింగ్ పెడతాం, దానికోసం 30 కోట్ల రూపాయలు. యాక్చువల్గా ఇది కార్మికుల పైసలు అంట, కార్మికుల పైసలు. ఈ కార్మికుల పైసలు దేనికోసం వాడాలంటే ఒక పెద్ద సెర్చ్ చేసిన, అసలు కార్మిక పైసలు దేనికోసం వాడాలంటే కార్మిక కుటుంబాల వివాహాల కానుక, ప్రసూతి సహాయం, ప్రసూతి అంటే డెలివరీ మహిళలకి, సహజ మరణం లేదా ప్రమాద మరణం సమయంలో దహన ఖర్చులు, అంగవైకల్యం పొందితే ఏదైనా హ్యాండిక్యాప్డ్ అయితే ప్రమాదాల్లో ఆర్థిక సహాయం, తర్వాత వృత్తిపరమైన శిక్షణ లేకపోతే ఇతర శిక్షణ తరగతులు ఇచ్చి కార్మికుల జీవితాలను బాగుపరచాలి. ఈ పైసలతోన 30 కోట్ల రూపాయలతోన వీళ్ళు చేసింది ఏంటంటే అక్కడ ఇక్కడ అందరినీ జిమ్మామిని జనాలను పట్టుకొచ్చి కాంగ్రెస్ సానుభూతి పాలన పట్టుకొచ్చి స్టార్ హోటల్లో పెట్టి వాళ్ళందరికీ మెక్కిపించుకుంటా తినిపించుకుంటా వాళ్ళందరికీ స్టార్ హోటల్లో మంచి భోజనాలు విందు భోజనాలు పెట్టి వాళ్ళ పార్టీ కార్యక్రమాన్ని జన డబ్బులతో పెట్టి తెలివిగా, లేకపోతే రాజకీయాల వేదిక కాదు కదా, రాజకీయాల కోసం పెట్టుకుంటే వాళ్ళు సొంతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరన్నా మాట్లాడుకోవచ్చు. ప్లస్ విదేశీయుల ముందల ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా విమర్శిస్తారు విదేశీయుల ముందల. ఇక ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తే పార్లమెంట్లో మాట్లాడండి, లేకపోతే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. రాహుల్ గాంధీ ఇంత దూరం వచ్చింది కదా, కనీసం గవర్నమెంట్ రాకముందు అశోక్ నగర్ ఉరికిపోయి అక్కడ ఉరికిపోయి ఇక్కడ ఉరికిపోయి కాలుగానే పిల్లిలాగా తిరిగినరు. ఇప్పుడు వచ్చిన ఆయన కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టి తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇచ్చిండ్రా? సొంత పార్టీ నేతలతో సమావేశం ఉండదు, మీడియాతో సమావేశం ఉండదు. అసలు వీళ్ళు మాట్లాడుతుంటే ఒక వీడియో చూపిస్తాను, ఎవ్వరు లేరు, జనం అందరూ వెళ్ళిపోయినారు, కుర్చీలన్నీ ఖాళీ, కుర్చీలన్నీ ఖాళీ, మొత్తం ఖాళీ. ముందర ఒక లైన్, స్టేజ్ మీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందర ఒక లైన్ ఉంది. అంటే మన ఇండస్ట్రియలిస్టులు కూడా ఉంటే కూర్చుంటారు వాళ్ళు. మన ఇండస్ట్రియలిస్ట్ కాదు కదా ఉన్నది, మన ఇండస్ట్రియలిస్టులను కూడా పిలిస్తే, మన దగ్గర కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళని పిలిస్తే అప్పుడు ఆడ కనిపించేది. ఆ సమ్మిట్ ఏందో, ఆ కథ ఏందో దేవునికి ఎరక. 30 కోట్ల రూపాయలు మన్నులో వచ్చినట్టే. 30 కోట్ల రూపాయలు అది దేనికోసం పెట్టారో ఇప్పటిదాకా ఒక తీర్మానం కూడా ఎక్కడ మీడియాకి ఇవ్వలే. ఈ సమావేశం ద్వారా ఏం తీర్మానం చేసినారు, తెలంగాణకి ఏం ఫాయిదా అనేది ఇప్పటిదాకా మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.